హిందూ అనేది భారతదేశానికి ఇంటి పేరు వంటిది. ఇది ఏ కులానికి, ఏ మతానికి చెందినది కాదు. వృత్తి మారినా ఇంటి పేరు మారదు. ఉదాహరణకు, ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ ఇద్దరు కుమారులు వేరు విశ్వాసం కలిగిన వారు. కానీ ఆ తండ్రి తన ఇద్దరు కుమారులకు జన్మ హక్కు ప్రకారం సమానంగా ఆస్తి వాటా చేసి ఇచ్చాడు. వారి విశ్వాసమును బట్టి కాదు. ఇక్కడ అసలైన ఆదివాసులని, నకిలీ ఆదివాసులని లేదు. నకిలీ ఆదివాసులు అంటే గిరిజన ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసులుగా నటిస్తుంటే నకిలీ ఆదివాసులు అంటారు. అంతేగాని వారి పూజను బట్టి ఆదివాసులుగా గుర్తించడానికి లేదు. కాబట్టి హిందూ, క్రిస్టియన్ అని గిరిజన జాతిని విడగొట్టి మంట పెట్టే రాజకీయ నాయకుల చేతిలో బలి కావద్దు. రిజర్వేషన్ పుట్టుక నుండి గుర్తించి వాటా ఇవ్వబడుతుంది. దైవభక్తుడుగా మారితే ఇచ్చేది కాదు అని అందరూ గుర్తించాలి.